కుటుంబ సభ్యులు మహిళలను వచ్చాపెట్టి నేను లోనికి పోయింది. నాకు గడిచిన 20 సంవత్సరాల నుంచి చాలా ఆప్త మిత్రుడు. పార్టీలు కమ్యూనిస్టు సిద్ధాంతాలకి మనం కట్టుబడి ఉన్న పార్టీలు వేరైనా ఈ ప్రాంత ప్రజలు, పొడుగు బలహీన దళిత గిరిజనులు బాగోగుల కోసం అనేక పర్యాయాలు నేను అధికారంలో ఉన్ననాడు, అధికారంలో లేనినాడు కూడా వారి శ్రేయస్సు కోసం, వారి బాగోగుల కోసం అనేక పర్యాయాలు నన్ను కలవటం జరిగింది. నాతో పాటు నా సహచర శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వరరావు గారు, అదే రకంగా బ్రహ్మయ్య గారు, విజయబాబు గారు, ఇంకా భద్రాచలం శాసనసభ్యులు వెంకట్రావు గారు, వీరందరినీ కూడా అనేక పర్యాయాలు ఒక్కొక్కసారి వీరిని కూడా ఎంట పెట్టుకొని రావడం జరుగుతుంది. రోడ్డు యాక్సిడెంట్లో సుమారు 10-12 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్తుంటే సూర్యాపేట దగ్గర యాక్సిడెంట్లో చనిపోవటం చాలా బాధాకరం. ఏది ఏమైనా ఒక మంచి మిత్రుణ్ణి, ఒక మంచి శ్రేయోభిలాషిని కోల్పోయినందుకు బాధగా ఉన్నా, మనిషి పుట్టినప్పుడే, మనిషి పుట్టడం ఎంత సర్వసాధారణమో మనిషి చనిపోవటం కూడా అంతే జరుగుద్ది. ఆ చనిపోయిన తర్వాత ఆ మనిషి యొక్క గొప్పతనాలు, ఆ మనిషి చేసిన మంచి కార్యక్రమాలు ఈ సమాజంలో మిగిలిపోయి ఉంటాయి. అలా మంచి కార్యక్రమాలు చేసిన వ్యక్తుల్లో అయోధ్యాచారి గారు మంచి మిత్రుడు. నాకే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు సోదరులకే కాదు, కమ్యూనిస్టు కాని సోదరులకి కూడా అనేక పేద కుటుంబాలకి వారి లేని లోటు తీర్చలేంది. వారి కుటుంబానికి వ్యక్తిగతంగా నా పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తప్పకుండా అండగా ఉంటుంది. అదే రకంగా ఎవరైతే అయోధ్యాచారన్నతో పాటు వారు కొనసాగారో, వారితో పాటు అడుగులో అడిగేసి నడిచారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి చేసే కార్యక్రమాల్లో అండగా ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.